బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ సాయంత్రం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఆయన హస్తెనకు పయనమవుతారు. ఢిల్లీ పర్యటనలో ఆయన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో భేటీ అవుతారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయగాథలపై హైకమాండ్తో ఆయన చర్చించనున్నారు. దీంతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ, కులగణన అంశంపై చర్చించే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణపై కూడా అధిష్టానంతో చర్చించనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ సాయంత్రం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఆయన హస్తినకు పయనమవుతారు. ఢిల్లీ పర్యటనలో ఆయన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో భేటీ అవుతారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయగాథలపై హైకమాండ్తో ఆయన చర్చించనున్నారు. దీంతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ, కులగణన అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మీనాథ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7 నాటికి సరిగ్గా ఏడాది కావస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ప్రజా విజయోత్సవ సభలు నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు విజయోత్సవ సభలకు సంబంధించి పార్టీ అధిష్టానంతో మాట్లాడేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం ఢిల్లీ ప్రయాణం కాబోతున్నారు. అందులో ప్రధానంగా చూసుకుంటే కనుక ఢిల్లీ ప్రయాణంలో ఢిల్లీ పెద్దలతో భేటీ ఉండబోతుందని చెప్పొచ్చు. ఈ ఢిల్లీ పెద్దలతో ఈ ప్రధాన భేటీలో మనం చూసుకుంటే కనుక ప్రజా విజయోత్సవ సభలు అనేది నిర్వహించబోతున్నారు. ఈ ప్రజా విజయోత్సవాలు ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏ జిల్లాకు ఆ జిల్లా ముందు నుంచి నిర్వహించుకుంటూ వస్తూనే పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఒక భారీ బహిరంగ సభకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. సో ఈ నేపథ్యంలో ఈ ప్రజా విజయోత్సవ సభలకు పార్టీ ముఖ్య నేతలను ఆహ్వానించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా పార్టీ నేతలు కూడా భావిస్తున్నారు. సో ఈ విషయం మీద ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానంతోనే పార్టీ పెద్దలతో కూడా చర్చించబోతున్నారు. ఈ వారం రోజుల పాటు విజయోత్సవ సభలు నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంది. వారం రోజుల పాటు విజయోత్సవ సభలు నిర్వహించాలి. అదేవిధంగా హైదరాబాద్లో ఒక భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. ఈ భారీ బహిరంగ సభలో పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు అంటే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. ఇదే విషయాన్ని, ఇదే ప్రతిపాదన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానం ముందు ఉంచబోతున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. గత కొన్నాళ్ళుగా కూడా ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తున్నప్పుడు కూడా ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పదే ఈ అంశం తెర మీదకి వస్తుంది. ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ మీద ఒక కొలిక్కి వస్తుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇంకో 6 మంత్రివర్గ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. సో వాటిని కూడా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని మీద కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ దృష్టికి తీసుకెళ్లిపోతున్నారు. ముఖ్యంగా ఈ 6 స్థానాలు ఎవరికి కేటాయించాలి, ఏ వర్గాలకు కేటాయించాలన్న దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటుగా మనకి కార్పొరేషన్ పదవులు కూడా చాలా ఇప్పటికి కూడా ఖాళీగానే ఉన్నాయి. వాటిని కూడా భర్తీ చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి భావిస్తున్నారు. సో ఈ ఢిల్లీ టూర్ పర్యటనలో ప్రధానంగా ఈ అంశాలను చర్చించే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇంకా చూసుకుంటే కనుక వీటితో పాటుగా ఇక మనకి రాబోయేది డిసెంబర్ 9కి సోనియా గాంధీ బర్త్డే కూడా ఉంది. ఆ లోపునే ఏదైతే మా సెక్రటరియట్ దగ్గర తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేయాలని చెప్పేసి కూడా గతంలో ముఖ్యమంత్రి భావించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఇటు సోనియా గాంధీని, ఇటు రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. సో ఈ విషయాన్ని కూడా వాళ్ళ ముందు ఉంచబోతున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అవుతుందో ఇటు పార్టీ పరంగా, అటు అధికార పరంగా కూడా కొన్ని అక్కడ చర్చలు కూడా జరగబోతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే కనుక పార్టీకి సంబంధించి ఏ అంశాలు, పార్టీని మళ్ళా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఏ అంశాలు తీసుకువెళ్ళాలి, ఇప్పటికే ఏదైతే 6 గ్యారంటీలకు సంబంధించి అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. తదుపరి ఏం చేయాలన్న దాని మీద కూడా పార్టీ అధిష్టానంతో చర్చించబోతున్నారు. అదేవిధంగా ఇక కులగణనకు సంబంధించి కూడా పార్టీ అధిష్టాన పెద్దలతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికీ దేశవ్యాప్తంగా జనాభా సేకరణ కొనసాగుతుంది. ఈ పని కులగణన జరగాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుందో, సో దీనికి సంబంధించి కూడా ఏ విధంగా కులగణన చేపట్టాలి, అదేవిధంగా ఏ అంశాలు ఇందులో చేర్చాలన్న దాన్ని కూడా పార్టీ అధిష్టానంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు. అదేవిధంగా మనకి
లోక్సభ స్పీకర్ ఓఎం బిర్లాకు కుమార్తె వివాహానికి కూడా ముఖ్యమంత్రి హాజరు కాబోతున్నారు. సో ఇవన్నీ కూడా రేపు అయితే శ్రీనివాస్ మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో మరి కాంగ్రెస్ నుంచి ఆశావాదులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారనుకోవచ్చా? ఖచ్చితంగా ఇది ఇప్పుడే కాదు, ఎప్పుడైతే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత కొన్ని 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఆ 6 స్థానాలకు సంబంధించి కూడా ఇప్పటివరకు కూడా ఫిల్ చేయాలని భావించినప్పుడు కూడా సరైన సమయం దొరకట్లేదు. ఎందుకంటే మనకి ఎన్నికలు మనకి ఏడాది క్రమంగా చూసుకుంటే కనుక ఎప్పుడు చూసినా సరే ఏదో ఒక ఎన్నిక వస్తున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఇదే అంశంలో ఈ ఎన్నికల మీద బిజీగా గడిపింది. సో ప్రస్తుతం అయితే ఎన్నికలంటూ ఏమీ లేవు. అదేవిధంగా 6 స్థానాలు గత ఏడాది కాలంగా ఖాళీ ఉండడం వల్ల ఆయా శాఖలకు సంబంధించి సరైన న్యాయం జరగడం లేదని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న అభిప్రాయం. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈ 6 స్థానాలు భర్తీ చేస్తే పార్టీకి ప్రభుత్వ పరంగా కొంత న్యాయం చేసినట్లు అవుతుందని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. అదేవిధంగా ఆశావాహులకు సంబంధించి చూసుకుంటే కనుక ముందు నుంచి కూడా ఎప్పుడైతే మరోసారి మంత్రివర్గ విస్తరణ జరగబోతుందని చెప్పి తెలిసారో అప్పటి నుంచి కూడా ఆశావాహులు అనేక మంది కూడా ఇప్పటికే ఢిల్లీ పెద్దలను కలవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పార్టీ అధిష్టానం ఇక్కడ పీసీసీకి సంబంధించి ఇక్కడ ఉన్న ముఖ్య నేతలను కలవడం జరిగింది. ఖచ్చితంగా ప్రభావితం చేసి తద్వారా మంత్రివర్గంలో చోటు సంపాదించుకోవాలని చెప్పేసి కూడా చాలామంది సీనియర్లు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని చర్చలు కూడా పార్టీ అధిష్టానంతో జరగడం జరిగింది. మొత్తానికి ఒకవేళ కనుక ఇప్పుడు ప్రభుత్వం పార్టీ అధిష్టానం కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే కనుక ఎవరెవరికి స్థానం లభించబోతున్నది కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ శ్రీనివాస్.